తినేది మొగని సొమ్ము పాడేది ఇంకెవలో పాట అన్నట్లు కొంతమంది లీడర్లు ఒక పార్టీలో గెలిచి రోజు ఇంకో పార్టీ బాట పాడతారు. ఇంకా మీదికెళ్ళి వాళ్ళేదో సొక్కం పూసలు అన్నట్లు రోజు మీటింగులు పెట్టి సొల్లు చెప్తారు. ఈ సొంటోళ్ళందరికీ హెడ్డు గా విగ్గురాజు. ఇప్పుడు గాయన పని ఉన్నది పోయింది కొన్నది పోయింది అన్నట్లు అయింది. అగో మళ్ళా ఏదో చెప్తున్నాడు, ఇందాం పార్రి. వెల్కమ్ టు పచ్చబండ, వెల్కమ్ టు పచ్చబండ. పచ్చబండ అదేంది రోకలి బండ లెక్క? పచ్చబండ అంటే తెలీదా? చాలా ఫేమస్ ప్రోగ్రామ్. నిజం సార్, నాకు రోకలి బండ, సాలిబండ, గోల్కొండ తప్ప ఈ పచ్చబండ గురించి తెలియదు. అది నేను 5 ఏళ్లుగా పచ్చబండ పెట్టి నన్ను గెలిపించిన పార్టీని తిడుతున్నా కదా, నీకు తెలీదా? గా తిట్లు శాపనార్థాలు ఎవరన్నా చూస్తారా? నేనైతే చూడా. అయినా ఇచ్చిన పార్టీనే తిట్టుడు ఏంది సార్? దానికి మళ్ళా పచ్చబండ అని పేరు ఒకటి. కొంచెమన్నా బోర్ కొట్టదా మీకు? బోర్ కొడితే మా పచ్చ ఛానళ్ళు ఉన్నాయి కదా, దేంట్లోనో ఒక దాంట్లో డిబేట్లో పాల్గొని అక్కడ కూడా తిడతా. మొత్తానికి తిట్టుడు కామన్ అంటారు. సరే గాని ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? నా పరిస్థితి అంటే మరి అది మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తా. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఏదో ఒక పార్టీలో చేరి పోటీ చేస్తా. నన్నెవరు కాదంటారు? పోటీ చేసి గెలుస్తా అనుకుంటున్నారా? డెఫినెట్గా గెలుస్తా. నాలాంటి జెంటిల్మెన్ను ఎవరు కాదనుకుంటారు, ఎవరు వద్దనుకుంటారు? సరే గాని ఏడికెళ్ళి పోటీ చేస్తారు? ఇప్పుడున్న నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా. అసలు 5 ఏళ్లల్లా మీరు మీ నియోజకవర్గానికి ఎన్నిసార్లు పోయిండ్లు సార్? తక్కువని చెప్పాలి. ఎన్నిసార్లు అంటే మరి అది నేను పోదామనే అనుకున్నా. పోదామని ఎందుకు పోలే? ముహూర్తం బాగలేకుండేనా? మరి అది ఇది టైం కుదరలేదు. అయినా మా పచ్చ ఛానళ్ళు నేను ఏది చెప్తే అదే రాసుకుంటారు, అదే చూపిస్తారు. నువ్వేంటమ్మా ఇలా సిల్లీ క్వశ్చన్లు అడుగుతున్నావు? మళ్ళీ ఇలాంటి ప్రశ్నలు అడిగితే నీ మీద కూడా ఒక కేసు దాఖలు చేస్తా. అసలు మీకు టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి టికెట్ వచ్చే పరిస్థితే లేదు తెలుసా? ఆయనతోని పెద్ద తలనొప్పి, లేనిపోని తంట మనకెందుకు అనుకుంటున్నారట. అలా ఏం జరగదు, నేనే పోటీ చేస్తా. చేస్తారు. పొత్తుల బేరంలా మీ నియోజకవర్గం బీజేపీ తీసుకున్నది. వాళ్ళేమో అక్కడ ఎంపీ టికెట్ ఇంకెవరికో ఇద్దామని ఆలోచిస్తున్నారట. దిస్ ఇస్ నాన్ సెన్స్. నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు? ఇస్తారా? అది ఎలా కుదురుతుంది? అదే మరి బాబు దెబ్బ అంటే ఇన్నొద్దులు నిన్ను ఫుల్గా వాడుకున్నాడు. ఇప్పుడు కూరల కరివేపాకు లెక్క తీసి పడేసిండు. ఇప్పుడు ఏం చేస్తావు? అదే ఆలోచిస్తున్నా. టికెట్ ఇప్పించాలని కోర్టులో కేసు వేద్దామంటే అలా కుదరదు. చూస్తా, బాగా ఆలోచించి ఏం చేయాలో చేస్తా. అన్నట్లు మొన్న బాబు కళ్యాణం ఢిల్లీలో అమిత్ షాతోని మీటింగ్ అయినప్పుడు మీరు ఆ రూమ్లోకి పోబోతే సెక్యూరిటీ వాళ్ళు మిమ్మల్ని మెడలు పట్టి బయటకు నూకేసిండ్లట కదా. బాబు పవన్ లైట్ తీసుకున్నారట. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నేను ప్రైమ్ మినిస్టరు, బాగా క్లోజు. అమిత్ షా కూడా నాకు మంచి దోస్తు. ఢిల్లీలో నేనంటే హడలు. ఈడికెళ్ళి దొబ్బై అని అన్నారా అనలేదా? సరే మరి నాకు పచ్చ ఛానల్లో డిబేట్కు టైం అవుతుంది, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. నేను వెళ్ళి మరి నన్ను గెలిపించిన పార్టీని తిట్టాలి, మా బాబుకు భజన చేయాలి. కలుస్తా. పోండి. ఇక మీకు ఆ పచ్చబండ, ఈ పచ్చ ఛానళ్లతోనే రోజు మస్తు టైం పాస్ అవుతుంది. చూసిండ్లానుల్లా ఈ విగ్గురాజు 5 ఏళ్ళు టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీనే తిట్టుకుంటా కూస్తున్నాడు. అవతలి పార్టీకి భజన చేసిండు. ఇప్పుడు చూస్తే ఏ పార్టీ టికెట్ ఇస్తలేదు. అంతే కదా మరి, పదవున్నదని ఎగిరెగిరి పడితే ఇట్లనే బోర్ల బొక్కలా పడతారు.